అవిశిష్ట. శిష్టో అవిశిష్ట అని చదవరు, శిష్టో విశిష్ట శిష్టేష్టి అని చదివేస్తారు. నామం ఇక్కడ అవిశిష్ట నామం అంటే ఆయన వేరుగా లేడు, అందరిలో అంతర్యామిగానే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి. అదృశ్య రూపంలో ఉన్నాడు, కనబడకుండా ఉన్నాడు, కానీ వేరుగా లేడు. అందరిలో ఆత్మ పరమాత్మ రూపంలో ఆత్మయందే నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి అవిశిష్ట, సర్వేషాం అంతర్యామిత్వేన అవిశిష్ట అంటుంది శంకర భాష్యం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంతం అంటాడు భగవద్గీతలో. సమస్త భూతముల యందు ఉంటూ వేరుగా లేకుండానే ఉన్నాను. కాబట్టి అవిశిష్ట అంటే శరీరం నశిస్తూ ఉంటుంది, తాను మాత్రం నశించకుండా అలాగే ఉంటూ ఉంటాడు. కాబట్టి అవిశిష్ట